హలో ఆల్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఇవాల్టి మన టాపిక్ వచ్చేసి రెసిప్రోకల్ టారిఫ్స్. న్యూస్లో ఇది కొన్ని వీక్స్ నుంచి ఉంది. ఎందుకంటే ఈ ఇయర్ April 1st నుంచి డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేశారు రెసిప్రోకల్ టారిఫ్స్ అనేవి ఇంప్లిమెంట్ అవ్వబడతాయి అని, ఎస్పెషలీ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఎకానమీ మీద ఎఫెక్ట్ పడుతున్న టారిఫ్స్ ఇవి. సో వాటి గురించి మనం తెలుసుకోవాలి, ఏ ఇండస్ట్రీస్ మీద ఎఫెక్ట్ అవుతుంది దీని గురించి. ఠీకే. నౌ వాట్ ఈజ్ ఎ టారిఫ్? అసలు టారిఫ్ అంటే ఏంటి? టారిఫ్ అంటే సింపుల్ మీనింగ్స్లో ఒక ట్యాక్స్, లేదా కొన్నిసార్లు మనం డ్యూటీ అని కూడా అనొచ్చు. అంటే ఒక ప్రోడక్ట్ మీద మనం వేసే ట్యాక్స్, అది జనరల్గా ప్రతి కంట్రీ వేస్తారు. బట్ టారిఫ్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాని తీసుకున్నాం అనుకోండి. ఇండియా నుంచి ఒక చీర, ఒక చీర అమెరికాకి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు అది మొత్తం తయారీ ఖర్చు, మనం ఇక్కడున్న ట్యాక్స్లు అవన్నీ వేసుకొని మొత్తం చీర 100 రూపాయలకి తయారైంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఇండియా నుంచి అమెరికాకి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఈ శారీని. ఈ 100 రూపాయలది అమెరికా బార్డర్ దగ్గరికి వచ్చాక అమెరికా వాళ్ళు దీని మీద టారిఫ్ వేస్తారు. ఒకవేళ వాళ్ళు ఒక 20% టారిఫ్ అని అన్నారు అనుకోండి, 100 రూపాయలకి 20% అంటే 120 రూపీస్. సో ఈ చీర అమెరికాకి వెళ్ళేసరికి 120 రూపీస్ అయిందనమాట. బయలుదేరేటప్పుడు 100 రూపాయలే ఉంది, బట్ వాళ్ళు టారిఫ్ వేయడం వల్ల, ఈ ట్యాక్స్ వేయడం వల్ల 120 రూపీస్ అయింది ఆ శారీ. ఇది ఎగ్జాంపుల్. అలా చాలా గూడ్స్ మీద, మనకి మొబైల్స్, ల్యాప్టాప్స్, సెమీ కండక్టర్స్, రకరకాలు యాక్సెసరీస్, గార్మెంట్స్, ఈ అన్నిటి మీద, సర్వీసెస్ మీద ట్యాక్స్ విధించారనుకోండి. ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు, ఆ కంట్రీ లోపలికి వచ్చేటప్పుడు వాటిని టారిఫ్ అంటారు. యూజువల్గా ఎక్స్పోర్ట్స్లో, ఇంపోర్ట్స్లో ఈ టారిఫ్ అనే వర్డ్ని మనం వాడతాం. అయితే ఈ టారిఫ్ దేనికి యూస్ఫుల్ అనేది చూద్దాం. అసలు ఎందుకు వేస్తారు ఇది అంటే, ఏక్తో అది పార్ట్ ఆఫ్ అ ట్రేడ్ పాలసీ. ట్రేడ్ అంటే ఏంటి? వాణిజ్యం. మనం ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి గూడ్స్, సర్వీసెస్ చాలా పంపిస్తాం కదా. వాళ్ళు మన దాని మీద టారిఫ్ వేసినప్పుడు మనం కూడా వాళ్ళ దాని మీద టారిఫ్ ఇస్తాం, ఎంతో కొంత. సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ట్రేడ్ పాలసీ. అలాగే కొంతవరకు ఇట్ ఈస్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫారెన్ పాలసీ కూడా. ఎందుకంటే ఈ టారిఫ్స్ వల్ల దేశానికి మధ్య, కంట్రీస్ మధ్య రిలేషన్స్ కొన్నిసార్లు ఎఫెక్ట్ అవుతాయి. కొన్నిసార్లు ఫ్రెండ్లీ కంట్రీస్కి మంచి డీల్స్ చేసుకుంటారు, కొన్నిసార్లు కోపం వస్తే రిటాలియేట్ చేసుకుంటారు. ఇప్పుడు చూడండి, అమెరికా ఈ టారిఫ్ వేసింది అనగానే మనం ఇండియా కాంటెక్స్లో మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇండియాకి ఈ టారిఫ్స్ అంతా మంచిది కాదు, అది మనకు కొంతవరకు లాస్ చేస్తుందన్నమాట. సో అట్లా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఫారిన్ పాలసీ ఆల్సో. నెక్స్ట్, అసలు ఎందుకు ఇస్తారు ఈ టారిఫ్ అనంటే, రెవెన్యూ జనరేషన్ కోసం. ఇప్పుడు 100 రూపాయల శారీ అమెరికా దగ్గరకు వచ్చేసరికి 120 రూపీస్ అయింది. ఆ ఎక్స్ట్రా 20 రూపీస్ ఎవరి దగ్గరికి వెళ్తుంది? అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ దగ్గరికి వెళ్తుంది. సెంట్రల్ బ్యాంక్ అనే కాదు, అమెరికా ఎకానమీ దగ్గరికి వెళ్తుంది రిజర్వ్స్ రూపంలో. కరెక్ట్. సో రెవెన్యూ జనరేట్ చేస్తుంది ఒక కంట్రీకి ఇట్లా ట్యాక్సులు వేయడం ద్వారా. నెక్స్ట్, ఇంటర్నేషనల్ ట్రేడ్. మనం ఇప్పుడు చూసుకుంటే చాలా ట్రేడ్ వార్స్, మీరు మా ప్రొడక్ట్స్ మీద ఇంత ట్యాక్స్ వేస్తున్నారు, చైనా నుంచి మన కంప్లైంట్, ఇంత స్టీల్ డంప్ చేస్తున్నారు, లేకపోతే ఇంత డ్యూటీ విధిస్తున్నారు, ఇలా చాలా ట్రేడ్ వార్స్ నడుస్తూ ఉంటాయి. సో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. తర్వాత ప్రొటెక్షనిజం, రిటాలియేషన్ అంటే ఏంటంటే, చూడండి, కొన్నిసార్లు టారిఫ్ని డబ్బుల కోసం, రెవెన్యూ కోసమే కాకుండా మన డొమెస్టిక్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం కూడా వేస్తారు. ఎగ్జాక్ట్లీ ఇది ఎలా జరుగుతుంది అనేది మనం చూద్దాం. నేను ఇప్పుడు స్టోరీలో చెప్తాను. నెక్స్ట్, హిస్టారికల్ కాంటెక్స్లో చూద్దాం. అసలు ఈ ట్రేడ్, ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్, ఇదన్నిటిని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, ఎవరు మానిటర్ చేస్తారు? కంట్రీకి మధ్యలో ఫ్రీ ట్రేడ్ ఉండేటట్టు, కొలాబరేటివ్ ట్రేడ్ ఉండేటట్టు అది చూసుకునే బాడీ WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, 1995లో ఫామ్ అయింది. కరెక్ట్, మీకు తెలిసే ఉంటుంది. నెక్స్ట్, దీనికి ముందు ఒక అగ్రిమెంట్ ద్వారా ట్రేడ్ నడిచేది. ఆ అగ్రిమెంట్ ఏంటి? జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్. ఓకే, ఈ అగ్రిమెంట్ ద్వారా, యాక్చువల్గా ఈ అగ్రిమెంట్ యొక్క స్టోరీ ఏంటంటే, మనం జస్ట్ World War II ఫినిష్ అయిపోయిన తర్వాత చాలా వరకు కంట్రీస్ ఇండిపెండెంట్ అయ్యాయి, సెల్ఫ్ సఫిషియెంట్గా అవ్వడానికి ట్రై చేశాయి. ఇండస్ట్రీస్, ఎకానమీస్, బ్యాంక్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసుకున్నాయి. ఈ ప్రాసెస్లో ఏమైందంటే, ఆల్మోస్ట్ వెస్టర్న్ నేషన్స్, కొన్ని పార్ట్ ఆఫ్ యూరోపియన్ నేషన్స్ చాలా డెవలప్డ్గా ఉన్నారు, ఇండస్ట్రియలైజ్డ్గా ఉన్నారు, ఆల్రెడీ బాగా డెవలప్ అయ్యారు. వీరాజ్ మీరు ఆఫ్రికా చూడండి,
ఇండియా చూడండి, కొన్ని ప్లేసెస్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా, ఈ ఏషియాలో ప్లేసెస్ ఏమో లెస్ డెవలపింగ్, అండర్ డెవలప్డ్ ఉన్నారు. అమెరికా, యూరోపియన్ నేషన్స్ ఏమో బాగా డెవలప్ అయ్యాయి. సో ఇక్కడ ఒక ఇన్ఈక్వాలిటీ క్రియేట్ అయింది, అసమానత ఉంది. ఒక సైడ్ ఏమో రిచ్ కంట్రీస్ ఉన్నాయి, ఒక సైడ్ ఏమో పూర్ కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళిద్దరికి మధ్యలో మనం ట్రేడ్ సమానంగా ఉంచొచ్చా అంటే, ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ మాత్రమే, మనం 1950s టైం తీసుకుందాం. 1950sలో అమెరికా తీసుకుందాము, 1950sలోని ఇండియా తీసుకుందాం స్టోరీ. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చే ప్రోడక్ట్ ఇండియాలోకి వచ్చేటప్పుడు అది 120 అయినా 140 అయినా 150 ఏ ప్రైస్ పెట్టినా సరే అమెరికాకి పెద్ద ఫరక్ ఏం పడదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డెవలప్డ్గా ఉన్నారు, వాళ్ళు ఎంత అంటే అంత ఎక్స్పోర్ట్ చేసుకుంటారు, బాగానే ఉంది. ఇండియా నుంచి వచ్చే ప్రోడక్ట్ అమెరికాలోకి వెళ్ళేటప్పుడు ఇండియన్ ప్రోడక్ట్స్ మీద ఎక్కువ టారిఫ్స్ వేశారనుకోండి, ఎక్కువ ట్యాక్స్ వేశారనుకోండి, అప్పుడు ఎవరన్నా ఇండియన్ ప్రోడక్ట్స్ కొంటారా అమెరికాలో? ఇంకొక ఈజీగా ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫోనే అనుకుందాము. సో అమెరికా, ఇండియా. అమెరికాలో ఐఫోను 100 రూపాయలకి తయారవుతుంది అని అనుకుందాం. ఓకే, మనం కూడా ఇండియాలో ఐఫోన్లు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అమెరికాకి అనుకోండి. ఇక్కడ అమెరికా వరకు వచ్చేసరికి ఒక 20% ట్యాక్స్ వేసారనుకోండి, టారిఫ్ వేశారు ఇండియన్ ఐఫోన్ మీద. అప్పుడు ఆ ఫోన్ ఎంత అవుతుంది? 120 రూపీస్ అవుతుంది. కరెక్ట్. ఇప్పుడు అమెరికన్స్ ఎవరి ఫోన్ కొంటారు? ఇండియా నుంచి వస్తున్న ఫోన్ 120 రూపీస్ ఉంది. అదే వాళ్ళ కంట్రీలో ఫోన్ జస్ట్ 100 రూపీసే ఉంది. డెఫినెట్గా అమెరికన్ ఫోన్సే కొనుక్కుంటారు కదా వాళ్ళు. ఇండియన్ ఫోన్స్ కొంటారా? కొనరు. ఇప్పుడు ఇంత బీద దేశం అప్పుడే ఇండిపెండెన్స్ అయింది, డబ్బులు లేవు, ఇంకా ఏం బ్యాంక్స్ అంత ఎస్టాబ్లిష్ అవ్వలేదు. అలాంటి కంట్రీ నుంచి వచ్చిన ప్రోడక్ట్కి అంతంత ట్యాక్సులు వేయడం, అంతంత టారిఫ్స్ వేయడం కరెక్టా? అలా వేస్తే ఎప్పుడు డెవలప్ అవ్వాలి ఇండియా? ఎప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి వాళ్ళు? ఎక్కడ అమ్ముకోవాలి? ఒక మార్కెట్ ప్లేస్ తయారవుతుందా వాళ్ళకి? అందుకోసమే ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారంటే, ఏవైతే బీద దేశాలు లేదా అప్పుడే డెవలప్ అవుతున్న కంట్రీస్ ఉన్నాయో వాళ్ళ ప్రొడక్ట్స్కి మాత్రం కొంచెం తక్కువ ఛార్జ్ చేయండి. డెవలప్డ్ నేషన్స్ నుంచి వచ్చే వాళ్ళకి నామినల్గా 10% అయితే 10, 15% అయితే 15, డిఫరెంట్ ప్రొడక్ట్స్ మీద డిఫరెంట్ తీసుకోండి. కానీ డెవలపింగ్ నుంచి వచ్చేవి, అండర్ డెవలప్డ్ కంట్రీస్ నుంచి అక్కడ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ మీద మాత్రం ఒక 3%, ఒక 5% ఇలానే వేయండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నారు. అంతంత హెవీ ట్యాక్స్ వేస్తే వాళ్ళ ప్రొడక్ట్స్ని ఎవరు కొనరు. మనం ఫోన్ ఎగ్జాంపుల్ చూసాం కదా. సో హిస్టరీ ఇదన్నమాట. దీనికి అందరూ ఒప్పుకున్నారు కూడా. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఎందుకలా, ఇది అన్ఫేర్గా ఉంది కదా అని డౌట్ రావచ్చు. బట్ డెవలప్డ్ కంట్రీస్ ఎలా డెవలప్ అయ్యాయి? మీరు ఇండియా, బ్రిటిష్ ఎగ్జాంపులే చూసుకోండి. బ్రిటిష్ వాళ్ళకి రా మెటీరియల్ అంతా ఇండియా నుంచి వెళ్ళింది. ఆల్మోస్ట్ వాళ్ళ క్యాపిటల్ ఇండియా నుంచి వెళ్ళింది. ప్రతిదీ ఇక్కడ ప్లాంట్ చేసుకుని అక్కడికి వెళ్ళారు. మళ్ళీ వాళ్ళు ఫైనల్ ప్రొడక్ట్స్ తయారు చేసుకున్నాక ఎక్కడ అమ్ముకున్నారు? మన బీద దేశాల్లోనే, ఇండియా, ఆఫ్రికా ఇలాంటి కంట్రీస్లో. ఆల్సో వాళ్ళన్ని ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ చేసేటప్పుడు రకరకాల చెత్త, హజార్డస్ సబ్స్టెన్సెస్ అన్నీ ఈ పువర్ దేశాల దగ్గర డంప్ చేయడము, లేదా వాళ్ళ వల్ల క్లైమేట్ చేంజ్ అవ్వడము, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అవ్వడము, ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ అన్నీ అవి వదులుతాయి కదా. వీటి వల్ల ఎంతో కొంత ఎఫెక్ట్ అయ్యింది. ఎస్, బట్ వాళ్ళ దగ్గర R&D బాగుంది, టెక్నాలజీ బాగుంది, వాళ్ళ కష్టంతోనే వాళ్ళు డెవలప్ అయ్యారు. బట్ ఒక డెవలప్డ్ కంట్రీని, ఇప్పుడే డెవలప్ అవుతున్న కంట్రీ లేదా ఒక మిడిల్ ఇన్కమ్ కంట్రీని సేమ్గా ట్రీట్ చేస్తే ట్రేడ్ అనేది ఈక్వల్గా జరగదు. కరెక్ట్. సో అది మన హిస్టరీ అన్నమాట. నౌ మన కంటెక్స్ట్లోకి వస్తే డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారంటే, నేను ఇప్పటి నుంచి రెసిప్రోకల్ టారిఫ్స్ వేస్తాను. అంటే ఏంటంటే, నా అమెరికన్ ప్రోడక్ట్ ఇండియాలోకి వెళ్ళేటప్పుడు 20% వేస్తున్నారు కదా, ఏ ఇండియన్ ప్రోడక్ట్ నా కంట్రీలోకి వచ్చినా సరే నేను కూడా 20% వేస్తాను, సేమ్ వేస్తా. రెసిప్రోసిటీ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో నేను అదే వేస్తా, ఇండైరెక్ట్ మీనింగ్. సో ఇప్పుడు ఇండియన్ ప్రొడక్ట్స్ మీద 20% టారిఫ్ పడింది అనుకోండి, ఎవరైనా అమెరికాలో కొంటారా? యాక్చువల్గా ఈయన మెయిన్ ఎవరిని టార్గెట్ చేద్దాం అనుకున్నారు అంటే, ఆయన ఇమ్మీడియట్ నైబర్స్ అయిన కెనడా, మెక్సికో, యూరోపియన్ యూనియన్, చైనా వీళ్ళ మీద చేద్దాం అనుకున్నారు. అట్ ది సేమ్ టైం ఆ ఎఫెక్ట్ ఇండియా మీద కూడా పడుతుంది. ఎందుకో తెలుసా? మనకి ఇండియాకి అమెరికా అనేది లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ పార్ట్నర్. మనము చాలా ఎక్స్పోర్ట్ చేస్తామన్నమాట అమెరికాకి. ఇన్ఫ్యాక్ట్ ఆ ఎక్స్పోర్ట్ వల్ల మనకు వచ్చే లాభం ఎంత ఉందో తెలుసా? నియర్లీ $38 బిలియన్. ఇంత సర్ప్లస్ వస్తుంది మనకి, ఇంత ప్రాఫిట్ వస్తుంది. బట్ ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ వేయడం వల్ల ఇది తగ్గే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ ప్రొడక్ట్స్ చాలా కాస్ట్లీ అవుతాయి, వాళ్ళు ఎక్కువ టారిఫ్స్ వేస్తారు. ఇండియన్ ప్రొడక్ట్స్ కాస్ట్లీ అయితే అక్కడ ఎవరైనా కొంటారా?
అక్కడ కొనరు, దాంతోపాటు ఇక్కడ ఎవరు తయారు చేయరు, ఫస్ట్ ఎక్స్పోర్ట్ చేయడం మానేస్తారు. ఎట్లాగో మన ప్రొడక్ట్స్ కొనరు, మనకి ప్రాఫిట్ రాదు, ఎందుకు చేయడం అని ఎక్స్పోర్ట్సే మానేశారు అనుకోండి, మన మ్యానుఫ్యాక్చరింగ్ దెబ్బతింటది కదా. ఎస్ ఆర్ నో ఆలోచించండి. వేసే ఇండియాలో ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు. చూడండి 2014 to 15లో మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మన జీడిపికి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్కి 15.9% కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఎప్పుడు 2015లో. ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి 2024కి వస్తే 15.83, పెరగలేదు, తగ్గింది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో అంత తక్కువ గ్రోత్, అంత తక్కువ కాంట్రిబ్యూషన్ ఉందన్నమాట. సో ఆల్రెడీ ఇంత తక్కువ ఉంది, ఇంకా ఇలాంటి టారిఫ్స్ వేసి ట్యాక్సెస్ వేస్తే మన ఇండియన్స్ ఎవరన్నా ఎక్స్పోర్ట్ చేయడానికి ధైర్యం చేస్తారా, ముందుకొస్తారా? అది ప్రాబ్లం. మనం అది కంటెక్స్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఈ టారిఫ్స్ వల్ల బాగా ఎఫెక్ట్ అయ్యే ఇండస్ట్రీస్ ఏంటో చూద్దాం. ఇండియన్ ఇండస్ట్రీస్, బిజినెస్ చేసే వాళ్ళకి ఈ విషయం బాగా అవసరం. ఫస్ట్ స్టీల్ అండ్ అల్యూమినియం సెక్టార్. చూడండి, స్టీల్ అండ్ అల్యూమినియం మనం కన్స్ట్రక్షన్లో చాలా వాడతాం కదా. ఆల్రెడీ ఈ సెక్టార్లో నియర్లీ 25% టారిఫ్స్ పడుతున్నాయి. ఇండియన్ స్టీల్ బయట వెళ్తే 25%, ఇంకా కూడా దీనికంటే ఎక్కువ పడింది అనుకోండి, ఈ ఇండస్ట్రీ చాలా చాలా దెబ్బతింటుంది. ఏమవుతుంది చెప్పండి? ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి, ఎవ్వరు ఎక్స్పోర్ట్ చేయడానికి ముందుకు రారు. దీనివల్ల జాబ్స్ తగ్గిపోతాయి. జాబ్స్ తగ్గిపోతే మనకి రెవెన్యూ ఉండదు జనాల దగ్గర, దానివల్ల మన జీడిపి పడిపోతుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ కూడా తక్కువ ప్రొవైడ్ అవుతాయి. ఇది స్టీల్ అండ్ అల్యూమినియం. ఇండియాలోని ఏ రీజియన్ ఎఫెక్ట్ అవుతుంది చెప్పండి? స్టీల్ అండ్ అల్యూమినియం ఇండస్ట్రీ పడిపోతే ఎస్పెషలీ ఈస్టర్న్ ఇండియా, ఒడిశా, జార్ఖండ్, ఈ బెల్ట్ బాగా దెబ్బతింటుంది. ఆ ఇండస్ట్రీస్ అన్నీ అక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఫార్మా. మన ఇండియాలో ఎక్సలెంట్ రిజర్వ్స్ ఆఫ్ జనరిక్ మెడిసిన్స్, మనం దాంట్లో చాలా ఎక్కువ ఉన్నాం. మనం రకరకాల కంట్రీస్కి ఫ్రీగా కూడా పంపిస్తాము. డబ్బులకి పంపించే కంట్రీస్ ఉన్నాయి, ఫ్రీగా కూడా పంపించేవి, అన్ని రిజర్వ్స్ ఉన్నాయి. కాకపోతే టూ మచ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, రీసెర్చ్, ల్యాబొరేటరీస్, డెవలప్మెంట్ ఇంకా జరగలేదు. ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ మీద కూడా టారిఫ్స్ పడ్డాయి అనుకోండి, ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అసలే లేదు, అది తగ్గిపోతుంది. టెక్నాలజీ ఉండదు, తగ్గిపోతుంది. ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయా ఈ బిజినెస్లోకి? రాదు. ఏ స్టేట్స్ బాగా ఎఫెక్ట్ అవుతాయి చెప్పండి? తెలంగాణ బాగా ఎఫెక్ట్ అవుతుంది, మహారాష్ట్ర. మీకు తెలంగాణలో షామీర్పేట్ దగ్గర జీనోమ్ వ్యాలీ ఐడియా ఉంది కదా, ఈ సెక్టార్ అంతా దెబ్బతింటుంది. నెక్స్ట్ టెక్స్టైల్స్ అండ్ అపారల్స్. మనం పూర్వకాలం నుంచి చూస్తున్నాం కదా, కాటన్ అనేది ఫస్ట్ ఇక్కడే పండించడం స్టార్ట్ చేశారు. బట్ట తయారీ, నేత, ఇదంతా. మన టెక్స్టైల్ ప్రొడక్ట్స్ వరల్డ్ వైడ్ చాలా కంట్రీస్లోకి వెళ్తున్నాయి, ఎస్పెషలీ యూఎస్లో కూడా చాలా వెళ్తాయి అన్నమాట. వీటి మీద టారిఫ్స్ పడితే ఏమవుతుంది? ఇండియన్ ప్రొడక్ట్స్ అన్కాంపిటేటివ్ అయిపోతాయి, ఎవరు కొనరు. కొనకపోతే అమెరికా వాళ్ళు ఆర్డర్స్ ఎక్కడి నుంచి తెప్పించుకుంటారు? కంబోడియా, వియత్నాం. చూడండి, ఇండియన్ ప్రొడక్ట్స్ ఎవరు తీసుకోకపోతే, వాళ్ళ ఎక్స్పోర్ట్ తగ్గిపోతే వేరే కంట్రీస్ ఖాళీగా కూర్చో, అబ్బా దొరికింది ఛాన్స్, ఇండియాలో బిజినెస్ డౌన్ అయింది, మనం యూజ్ చేసుకుందాం ఈ ఆపర్చునిటీ, మనం చాలా తక్కువకి పంపిద్దాం అని వాళ్ళు ఆ మార్కెట్ని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తారు. సో మనకున్న మార్కెట్ అనేది పోతుంది. అది వన్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రానిక్స్ ఎక్కడ చూస్తాం మనం? ఇండియాలో గ్రేటర్ నోయిడాలో, బెంగళూరులో. చెప్పాలంటే చాలా నీసెంట్ ఇండస్ట్రీ ఎలక్ట్రానిక్స్ అనేది. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాం. మనం ఒక సెమీ కండక్టర్ మిషన్ అని కూడా స్టార్ట్ చేసాం ఇండియాలో జస్ట్ రీసెంట్గా. మరి ఎలక్ట్రానిక్స్ మీద మన సెమీ కండక్టర్స్, చిప్స్, ల్యాప్టాప్స్, ఫోన్స్, అసలు మీరు చెప్పండి, మనం ఐఫోను, శాంసంగ్, వివో, ఒప్పో అని అంటాం, కానీ ఇండియా నుంచి వచ్చిన ఒక ఫోన్ చెప్పండి. ఆల్రెడీ చాలా తక్కువ ఉన్నాం మనము బేసిక్ స్టేజ్లో. టారిఫ్స్ పడితే ఆ ఇండస్ట్రీలో ఎక్స్పోర్ట్స్ అసలు జరగవు. సో ఇవి బాగా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట టారిఫ్స్ వల్ల. కాన్సిక్వెన్సెస్ ఏంటో చూద్దాం ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ వల్ల. ఒకటి, మన ఎక్స్పోర్ట్ రెవెన్యూస్ అన్నీ పడిపోతున్నాయి. చూసాం కదా, ఎక్స్పోర్ట్ చేయడం తగ్గిపోతుంది, ఎక్స్పోర్టర్స్ ఎవరు ముందుకు రారు, దాని నుంచి వచ్చే మనీ తగ్గిపోతుంది. సో ఇండియాకి బయట నుంచి వచ్చే డాలర్స్ అనేవి తగ్గిపోతాయి, ఎక్స్పోర్ట్ రెవెన్యూస్ పడిపోతాయి. నెక్స్ట్, లోవర్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ఇది కూడా అదే. మనము బాగా ఎక్స్పోర్ట్ చేసామనుకోండి, బయటికి మన ప్రోడక్ట్ని పంపిస్తే మనకి మనీ ఏ రూపంలో వస్తుంది? డాలర్స్ రూపంలో వస్తుంది. ఎందుకంటే కొనేది అమెరికా వాళ్ళు. మిగతా ఫారెన్ దేశాలన్నీ వాణిజ్యం ఏ కరెన్సీలో చేస్తారు? ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ డాలర్స్లో చేస్తారు. మనం ఎంత ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తే అన్ని డాలర్స్ ఇండియాలోకి వస్తాయి అన్నమాట. బట్ ఇప్పుడు ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ వల్ల డాలర్స్ తగ్గిపోతే ఆర్బీఐ దగ్గరున్న ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మెల్లిమెల్లిగా తగ్గిపోతాయి. ఎప్పుడైనా సరే మనం సేఫ్గా
ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెట్టుకోవాలి. ఫ్యూచర్లో సడన్గా రిసెషన్ వచ్చినా, ఆర్థిక మాంద్యం వచ్చినా ఈ మనీయే యూజ్ చేస్తాం మనం ఎకానమీని రివైవ్ చేయడానికి. సో ఈ రిజర్వ్స్ ఎప్పుడు కూడా తగ్గకూడదు, అంత మంచిది కాదు ఎకానమీకి. నెక్స్ట్, ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోతాయి మ్యానుఫ్యాక్చరింగ్లో. ఆల్రెడీ చాలా తక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది. ఇప్పుడు ఫార్మాలో, స్టీల్ అండ్ అల్యూమినియంలో, టెక్స్టైల్స్లో ఇన్వెస్ట్మెంట్స్ పడిపోతాయి. ఎవరు వచ్చి బిజినెస్లో పెట్టాలనుకోరు ఇండియాలో, ఎందుకంటే ఇండియాలో ఎక్స్పోర్ట్ బిజినెసే బాగాలేదు. అక్కడికి వెళ్ళి ఎందుకు బిజినెస్ చేయడము అనేసి అందరూ అమెరికాకి వెళ్ళడము, వేరే కంట్రీస్కి వెళ్ళిపోతారు. అదొకటి. నెక్స్ట్, ఎంప్లాయ్మెంట్ క్రైసిస్. ఇందాక స్టీల్ ఇండస్ట్రీ చెప్పుకున్నాం కదా, ఫస్ట్ చేసే పని జాబ్స్ తీసిస్తారు, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. ఇప్పుడు వీళ్ళందరినీ ఇంకొక సెక్టార్లో కంపెన్సేట్ చేయాలి, ఇండియా మీద బర్డెన్ పడుతుంది, ఎకానమీ మీద బర్డెన్ పడుతుంది. సో అదొకటి. ఇంకో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలంటే, మన ఇంపోర్ట్ బిల్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఇంపోర్ట్ బిల్ చూడండి, ఇప్పుడు ఈ కోటాస్, ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ వద్దు అని మాట్లాడడానికి మనం అమెరికా దగ్గరికి వెళ్ళామనుకోండి, ట్రంప్ ఏమనొచ్చు, సరే ఓకే మనం ముందున్న రేట్సే మెయింటైన్ చేద్దాం, బట్ మీరు మా ప్రొడక్ట్స్ కూడా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోండి, ఎంతసేపు మేమే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా, మీరు ఇప్పటి నుంచి అమెరికన్ ప్రొడక్ట్స్ కూడా ఇంపోర్ట్ చేసుకోండి అని. ఒక మంచి ఏంటంటే అమెరికన్ ప్రొడక్ట్స్ జర చీప్ అవుతాయి, కొంచెం చీప్ అవుతాయి. కాకపోతే మన ఇంపోర్ట్ బిల్లు పెరిగిపోతుంది. ఏమవుతుంది చెప్పాలా, మీరు అమెరికన్ ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేస్తారు, సరే ఏ కరెన్సీ ఇచ్చి చేస్తారు, డాలర్స్ ఇచ్చి చేయాలి, అవునా? రూపీస్ ఇస్తే వాళ్ళు తీసుకోరు కదా, డాలర్స్ ఇచ్చి చేయాలి. అంటే ఇండియాలో నుంచి డాలర్ బయటికి వెళ్ళిపోతుంది. $1 ఈక్వల్ టు 85 రూపీస్ ఇప్పుడు బయట, అంతే కదా. టూ మచ్ డాలర్స్ బయటికి వెళ్ళిపోతే డాలర్కి డిమాండ్ పెరుగుతుంది. డాలర్కి డిమాండ్ పెరిగితే రూపీ పడిపోతుంది. ఎప్పుడైతే డాలర్కి డిమాండ్ పెరుగుతుందో రూపీ పడిపోతుంది. సింపుల్ ఎగ్జాంపుల్, మార్కెట్లో ఆనియన్స్ చాలా తక్కువ సప్లై ఉందనుకోండి, ఆనియన్ ధరలు ఎట్లా పెరిగిపోతాయి, 100 kg 200 kg పెరుగుతాయి. అలాగే మార్కెట్లో డాలర్ సప్లై లేదనుకోండి, డాలర్ వాల్యూ పెరిగిపోతుంది, రూపీ వాల్యూ పడిపోతుంది. సో ఇదంతా కాన్సిక్వెన్సెసే. నౌ మరి మనం ఏం చేయాలి, సొల్యూషన్స్ చూడాలి కదా. ఫస్ట్, ఇప్పుడు యుఎస్ ఈజ్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఇండియన్ గుడ్స్. మనం సూపర్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నామని చూసినాం. ఇట్లా ఒక కంట్రీ మీద డిపెండ్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్? సడన్గా ఇట్లాంటి షాక్స్ ఇస్తారు, టారిఫ్స్ అంటారు, రేపు 50% ట్యాక్స్ అంటారు, ఎక్కడికి వెళ్తాం? సడన్గా మన బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది, ఎకానమీ ఎఫెక్ట్ అవుతుంది. అందుకని మనం బ్యాకప్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మన సెకండ్ లార్జెస్ట్ బిజినెస్ పార్ట్నర్ యూరోపియన్ యూనియన్ ఉన్నారు కదా, యూరోపియన్ యూనియన్లో చాలా యూరోపియన్ కంట్రీస్ ఉన్నారు, వాళ్ళతో మంచి ట్రేడ్ డీల్స్ చేసుకోవాలి. అంటే చాలా తక్కువకి, మీ దానికి మేము తక్కువ ఇస్తాం, మా దానికి కూడా మీరు తక్కువ వేయండి, అలాంటి నెగోసియేషన్స్. ఆసియాన్ నేషన్స్ ఉన్నాయి, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ నేషన్స్, కరెక్ట్, ఆసియాన్ వాళ్ళతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకోవాలి. లావోస్, కంబోడియా, వియత్నాం, థాయిలాండ్ ఇలాంటి కంట్రీస్ ఉన్నాయి వాళ్ళతో. నెక్స్ట్, ఆఫ్రికన్ కంట్రీస్లో వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఎవరు వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళ కంట్రీస్లో అని చెప్పి. సో తంజానియా, సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, జాంబియా ఇలాంటి కంట్రీస్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేయాలి. ఆత్మనిర్భర్ భారత్ అంటే ఇట్లా అవతల కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకుండా మనం సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలి. మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర బాగా డెవలప్ అవ్వాలి. ఇప్పుడు మన దగ్గర జీడిపికి మోర్ దెన్ 60% సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూట్ చేస్తుంది, బయట ట్రాన్స్పోర్ట్, బ్యాంక్స్, హాస్పిటాలిటీ ఇవన్నీ. బట్ మ్యానుఫ్యాక్చరింగ్, వస్తువుల్ని తయారు చేసేది, గూడ్స్ని తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం జస్ట్ 15%. సో దాన్ని మనం ఇంక్రీజ్ చేయాలి. అందుకోసం మంచి టెక్నాలజీలో మనం డెవలప్ అవ్వాలి, ఇన్వెస్ట్ చేయాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేపియాలి. సబ్సిడీస్, ఎలాంటి ఫ్యాక్టరీస్కి సబ్సిడీస్ ఇవ్వాలి? ఎవరైతే బాగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో, పెద్ద ఫ్యాక్టరీస్ పెడతారో, వాళ్ళకి డబ్బులు అవసరమైనా, టెక్నాలజీ అవసరమైనా, ఏదైనా తక్కువకి కావాలన్నా కూడా సబ్సిడీస్ ఇవ్వాలి. సో హోల్గా మనం ఏం చేయాలంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాలి, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవి ఏంటివి? మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్, కరెక్ట్. ఇలాంటి వాళ్ళకి కొన్ని అవసరాలు ఉంటాయి, వాళ్ళు డెవలప్ అవ్వాలంటే. వాళ్ళకంటూ కొన్ని స్పెసిఫిక్ ఇండస్ట్రియల్ కారిడార్స్ చేయడం. మన ఇండియాలో కొన్ని ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి కదా, ఎక్కడైతే బాగా ఇండస్ట్రీస్ ఉంటాయో వాటిని కనెక్ట్ చేయండి ఈజీగా, రా మెటీరియల్ సప్లై అవ్వడానికి, మార్కెటెడ్ గుడ్స్ ఈజీగా రావడానికి. ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇవ్వండి, మీరు బాగా ఎక్స్పోర్ట్ చేయండి, మీకు 5 ఏళ్ళు మీకు ట్యాక్స్ వేయం అసలు, మీరు చేసుకోండి, మేము వెనకాల ఉంటాం, అలాంటి సపోర్ట్. నెక్స్ట్, క్రెడిట్, మీకు డబ్బులు కావాలా, చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్కి మేము క్రెడిట్ ఇస్తాం, ఫైనాన్స్ ఇస్తాం, మీరు బిజినెస్ చేయండి చాలు. అలాంటి స్టార్టప్స్ని ఇన్వెస్ట్ చేయండి, పైకి తీసుకురండి.
సో మనం ఒక స్కీమ్ కూడా తీసుకొచ్చాము అట్లా ఇండియాలో, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్. అంటే మీరు ఎంత ప్రొడక్షన్ చేస్తే మేమంతా ఇన్సెంటివ్ ఇస్తాం. ట్యాక్స్ రూపకంగానా, కోటానా, క్రెడిటా, ఏదైనా సరే మీరు చెయ్యండి, మేము ఇన్సెంటివ్ ఇస్తాం అలాగా. తర్వాత ట్రేడ్ డీల్స్, ఇది మనం ఆల్రెడీ చూసాం. డిఫరెంట్ కంట్రీస్ని చూసి, కొంచెం ఆఫ్రికాలో, సౌత్ ఈస్ట్లో, ఏషియాలో మంచి కంట్రీస్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, మంచి ట్రేడ్ డీల్స్ తీసుకోవాలి. ఇట్లా ఓన్లీ యూరోపియన్ మీద లేదా అమెరికా మీద, ఈ రెండింటి మీద డిపెండ్ అవ్వకుండా వేరే ఎవెన్యూస్ కూడా చూడాలి. సో ఫైనల్గా ఎలా కన్క్లూడ్ చేస్తాం మనం ఇది? ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ అనేది ఎట్లయినా ఇండియన్ ఎకానమీకి లాస్ డెఫినెట్లీ కాజ్ చేస్తాయి. ఇట్స్ అ సీరియస్ థ్రెట్. సో మనం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. మన మ్యానుఫ్యాక్చర్ని రేపో ఎల్లుండో రివైవ్ చేయడం అనేది కష్టం, బట్ అట్లీస్ట్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి మనము. మెల్లిమెల్లిగా క్రెడిట్, సబ్సిడీస్, టెక్నాలజీ, R&D వాళ్ళకి ఇస్తూనే అట్ ది సేమ్ టైం యూఎస్తో, ట్రంప్తో కూర్చొని మంచి డీల్స్ నెగోసియేషన్ చేయాలి. మనమేమి ఎనిమీస్ అయితే కాదు, ఎప్పటి నుంచో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాం రీసెంట్ టైమ్స్ నుంచి. సో కూర్చుని ఈ ప్రొడక్ట్స్ మీద ఇంత వద్దు, మా ఇండస్ట్రీస్ దెబ్బతింటాయి అలా అన్నమాట. సో ఇలా చేస్తే మనం ఈ టారిఫ్స్ అనే ఎఫెక్ట్ నుంచి ఫర్ లాంగ్ టర్మ్ వరకు సస్టైన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.